మన అందరి కోసం మన తెలుగు న్యూస్. మదనపల్లె గుర్రంకొండకు చెందినటువంటి శేషాద్రి నాయుడు గారు తన స్కూల్కు తనకు ఆల్రెడీ ఉన్నటువంటి ఏబీసీ అప్పర్ ప్రైమరీ స్కూల్ను హై స్కూల్గా మార్చడానికి దానికి అవసరమైనటువంటి అనుమతులు తీసుకోవడానికి గాను 2025వ సంవత్సరం అక్టోబర్ నెలలో ఆయన దానికి అవసరమైనటువంటి చలానాను ఆన్లైన్లో కట్టి తర్వాత వాటికి అవసరమైనటువంటి అన్ని డాక్యుమెంట్స్ను కూడా ఆయన రెడీ చేసుకొని మదనపల్లె డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ గారికి సమర్పించినారు. ఆ తర్వాత ఆ ఫైలు ఒక నెల తర్వాత మన డిఈఓ మదనపల్లి ఆఫీస్కు రావడం జరిగింది. అక్కడ వచ్చిన తర్వాత ఆ ఫైల్కు సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ సమర్పించినప్పటికీ కేవలం లంచము డబ్బుల కోసము అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీ రాజశేఖర్ గారు, అలాగే సీనియర్ అసిస్టెంట్ మహబూబ్ బాషా అలియాస్ మున్నా గారు, వీళ్ళిద్దరూ కూడా అతన్ని మొట్టమొదట 60,000 రూపాయలు లంచం డిమాండ్ చేయడం జరిగింది. సో ఆయన ప్రాధేయపడగా తర్వాత 45,000 రూపాయలకు లంచాన్ని తగ్గించి 45,000 లంచం ఇస్తే తప్ప ఈ ఫైల్ ప్రాసెస్ చేయము అని ఖరాఖండిగా చెప్పడం జరిగింది. సో అది ఇష్టం లేనటువంటి ఆయన శేషాద్రి నాయుడు గారు లంచం డబ్బులు ఇవ్వకుండా తిరిగి వచ్చినారు. తర్వాత తిరిగి ఆ ఫైల్ను ఈ నెల 5 ఆయన డబ్బులు ఇవ్వలేదన్న కారణంతో ఈ నెల జనవరి నెల 5/1/2026న కొన్ని రిమార్క్స్ దానిలో పేర్కొంటూ ఆ ఫైల్ను తిరిగి డిప్యూటీ ఈఓ మదనపల్లి గారికి దాన్ని తిరిగి పంపడం జరిగిందనమాట. పంపుతూ తర్వాత ఆయన మళ్ళీ ఏడీ గారిని కలిసినప్పుడు నువ్వు తప్పకుండా 45,000 ఇస్తే తప్ప ఈ ఫైల్ అనేది పాస్ కాదు, నీకు హై స్కూల్ పర్మిషన్ రాదు అని ఖరాఖండిగా చెప్పడంతో ఇక ఆయన విధిలేని పరిస్థితుల్లో నువ్వు డబ్బులు తీసుకొని వచ్చి మున్నా గారికి సీనియర్ అసిస్టెంట్ మున్నా గారికి ఇవ్వు అని చెప్పడము, ఆ మున్నా అనే వ్యక్తి ఆ డబ్బుల్ని ఎలా ఇవ్వాలో కూడా ఆయనకు చెప్తూ తన దగ్గర ఉన్నటువంటి ఒక స్మాల్ గ్రీన్ కలర్ ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ను కూడా ఇవ్వడం జరిగింది. స్మాల్ గ్రీన్ కలర్ క్యారీ బ్యాగ్ను ఈ బ్యాగ్లో పెట్టి నువ్వు ఇవ్వాలి డబ్బు, పలానా రోజు సోమవారం రోజు వచ్చి 19న నువ్వు తీసుకొని వచ్చి ఆ బ్యాగ్ని ఇవ్వు అని చెప్పడం జరిగింది. సో దానికి అనుగుణంగా ఆ లంచం ఇవ్వడం ఇష్టం లేనటువంటి శేషాద్రి నాయుడు గారు మమ్మల్ని కడప ఏసీబీ ఆఫీస్లో నన్ను అప్రోచ్ అయ్యి ఆయన లిఖితపూర్వకంగా ఫిర్యాదు ఇచ్చి ఆ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వాళ్ళిద్దరి మీద కూడా కేసు కట్టడం జరిగింది. రాజశేఖర్ అసిస్టెంట్ డైరెక్టర్ గారు, తర్వాత సీనియర్ అసిస్టెంట్ మహబూబ్ బాషా గారు ఇద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేసి ఈరోజు వాళ్ళు చెప్పిన విధంగా ఆ ఇద్దరు చెప్పిన విధంగా ఈరోజు మధ్యాహ్నం మా ఫిర్యాదుదారైనటువంటి శేషాద్రి నాయుడు గారు డిఈఓ ఆఫీస్లో ఆ కన్సర్న్ ఆఫీసర్స్ సెక్షన్ దగ్గరికి వెళ్ళి రాజశేఖర్ గారు చెప్పిన మేరకు నువ్వు వెళ్ళి మున్నాకు 45,000 ఇవ్వు అని ఆయన చెప్పగా ఆయన ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈయన ఫిర్యాదుదారుడు మున్నా దగ్గరికి వెళ్ళి ఆయన చెప్పిన మేరకు ఆయన ఇచ్చినటువంటి కవర్లోనే ఆ డబ్బులు పెట్టి ఆయనకి ఇవ్వడం జరిగింది. ఆ మున్నా తన చేతులతో ఆ కవర్ తీసుకొని ఆ డబ్బును లంచం డబ్బును తను స్వీకరించిన వెంటనే మేము దాడులు చేసి మొట్టమొదట మున్నాను అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత రాజశేఖర్ గారిని కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. దీనిలో లోతుగా విచారణ చేసి ఇంకా ఎవరైనా బాధ్యులు ఉన్నట్లయితే దీనిలో తప్పకుండా వారి పాత్రను కూడా మేము లోతుగా విచారించి బాధ్యులైన అందరినీ కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేస్తాము. తర్వాత వీళ్ళను విచారణ ముగిసిన తర్వాత వీళ్ళను నెల్లూరు ఏసీబీ కోర్టు నందు రిమాండ్ నిమిత్తం పంపించడం జరుగుతుంది. నేను ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్గా ఉన్నాను. నాకు అలాగే నేను ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ యూపీఎస్ఎఫ్కి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను. ఈ ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్స్కి అందరికీ చాలా సమస్యలు ఉన్నాయని మేము చాలాసార్లు ధర్నాలు చేయడం జరిగింది. సో ఇప్పుడు నేను ఒక
మా స్కూల్ అప్గ్రేడ్ కొరకు ఒక ఫైల్ ఇవ్వడం జరిగింది ఇక్కడ డిఈఓ ఆఫీస్లో. ఆ ఫైల్ ఆర్జేడీ గారికి మూవ్ చేయాలంటే, ఇక్కడ నుంచి ప్రపోజల్ అప్రూవ్ చేయాలంటే 75,000 రూపాయలు వీళ్ళు డిఈఓ ఆఫీస్లో అధికారులు లంచం అడిగారు. సో నేను ఆ 75,000 ఇవ్వలేనంటే చివరికి 45,000 రూపాయలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అన్నారు. నేను ఏసీపీ వాళ్ళని కలిసి 45,000 రూపాయలు వాళ్ళకి అమౌంట్ ఇస్తూ రెడ్ హ్యాండ్ వాళ్ళు పట్టి ఇవ్వడం జరిగింది. రీసెంట్గా నేను సంక్రాంతి రోజు నారావారిపల్లికి వెళ్ళి విద్యాశాఖ మంత్రి లోకేష్ గారిని కలిసి, సార్ ఇట్లా సమస్యలు ఉన్నాయని రిప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ వీళ్ళు ఎటువంటి స్పందన లేదండి. అధికారులు మాకు లంచం ఇస్తేనే మేము ఫైల్ మూవ్ చేస్తాం, లేదంటే లేదంటున్నారు. ప్రతి ప్రైవేట్ స్కూల్ కరెస్పాండెంట్ దగ్గర 75,000 రూపాయలు ఇక్కడ తీసుకుంటారు. అలా ప్రతి ఆఫీస్లో 50,000 నుంచి 75,000 రూపాయలు ఇస్తేనే మా ఫైల్స్ మూవ్ అవుతాయి. సో మాకు రికగ్నిషన్ వాళ్ళు ఇవ్వాలంటే ఇంతకుముందు 3 సంవత్సరాలు ఇచ్చేవాళ్ళు. మేము చాలా పోరాటాలు చేసిన తర్వాత దాన్ని 8 సంవత్సరాలు చేశారు. మీరు వచ్చేది 8 సంవత్సరాలకు ఒకసారి కదా, మాకు ఇవ్వడానికి ఏంటి మీకు బాధ అని చెప్పేసి మా దగ్గర డబ్బులు ఇలా లంచం తీసుకుంటున్నారండి. మనకి మీరు క్లియర్ తీసుకోండి అంటే, వీళ్ళు ఒక కారులో వీళ్ళందరూ కూడా మిత్రులు వీళ్ళు అందరూ కలిసి పీరియర్లో శశి హాస్పిటల్కి పోవడం జరిగింది. ఆ శశి హాస్పిటల్లో డాక్టర్ గారు చూసి వీళ్ళ కండిషన్స్ కూడా క్రిటికల్గా ఉంది కాబట్టి మీరు ప్రభుత్వ ఆసుపత్రికి పోండి అని చెప్తే వీళ్ళు పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుపోవడం జరిగింది. అక్కడ డ్యూటీ డాక్టర్ గారు పరిచయం చేసి వీళ్ళు మనీ అనే తను చనిపోయినాడు అని చెప్పి డిక్లేర్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈ పుష్పరాజు కూడా కొంతసేపు తర్వాత అతను కూడా చనిపోవడం జరిగింది. ప్రాథమికంగా మాకు దర్యాప్తులో ఏమంటే, దీంట్లో వీళ్ళు అతిగా మద్యం సేవించడం వల్లనే చనిపోయినట్టు తెలుస్తుంది. దీంట్లో వీళ్ళ ఎక్కడ వీళ్ళు ఈ వైన్ షాప్లో వీళ్ళు ఈ యొక్క టిన్ వీళ్ళు పర్చేజ్ చేశారనే దాని విషయంగా, తర్వాత సీన్ ఆఫ్ ఫెన్స్లో ఎక్కడ తాగారని చెప్పి ఇదంతా కూడా మనం దర్యాప్తులో భాగంగా పోవడం జరిగింది. తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ సంబంధించిన అధికారులు కూడా రావడం జరిగింది. వాళ్ళ సమక్షంలో ఇదంతా కూడా దర్యాప్తు వేగవంతం చేయడం జరిగింది. దీంట్లో పోస్ట్మార్టం కండిషన్ కదా. చేసిన పెద్దలు రెడ్డి సోదరులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. మన యోగి వేమారెడ్డి గారి ముందు కూడా రెడ్డి సంక్షేమ సంఘం సంఘటితంగా ఉండి ఇలాంటి కార్యక్రమాలన్నీ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు ఇక్కడ వచ్చిన రెడ్డి సోదరులకు పెద్దలకు అందరికీ నా నమస్కారములు. ఈరోజు యోగి వేమన అని ప్రపంచమంతా పిలుచుకునే ప్రజాకవి వేమారెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు ఘనంగా మదనపల్లెలో రెడ్డి సంఘం తరపున గర్వించదగే విధంగా ఆయన జయంతి జరుపుకోవడం చాలా గర్వకారణం, సంతోషదాయకులు కూడా ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సిపి బ్రౌన్ గారు 1829లో ఆయన ఒక గ్రంథాలయం ఏర్పాటు చేసి ఆయన కవితలన్నీ కూడా ఆంగ్లంలోకి తర్జుమా చేసి దాన్ని ఒక బుక్గా పబ్లిష్ చేయడం కూడా జరిగింది. ఇలాంటి మహాకవిని స్మరించుకుంటూ ఈరోజు జరుపుకోవడం మనకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలు, థ్యాంక్ యూ. తర్వాత ఈరోజు విశ్వ ప్రజా కవి మన వేమన జయంతిని పురస్కరించుకొని మదనపల్లి టౌన్ రెడ్డి సంఘం తరఫున ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనమందరము ఈరోజు గర్వంగా రెడ్డి సంఘము రెడ్డి అని చెప్పుకోవడానికి ఒక మహాకవిగా వెలిసిన వేమన్ని మనము ఈరోజు ముందుకు తీసుకుపోయి మన రెడ్డి సంఘం యొక్క ప్రత్యేకతని ప్రజల్లో మరింత బలపరిచే విధంగా ప్రతి చిన్న విలేజ్ కార్డ్ నుండి మొదలైతేనే ఇది బాగుంటుందని నా ఉద్దేశం. విలేజ్ కార్డ్ నుండి రెడ్డి యొక్క ఖ్యాతిని ప్రతి ఒక్క చోట చెప్పుకుంటూ బలోపేతం చేసుకుంటూ పోతేనే మన రెడ్డి సంఘం యొక్క ప్రఖ్యాతి
రాష్ట్రమంతటా ప్రపంచమంతా వినపడే విధంగా మనము బలోపేతం చేయడానికి ఒక నాందిగా ఉంటుంది. అటు ప్రతి ఒక్కరూ దీనికి కృషి చేయాలి. అటు రాష్ట్రం కూడా ఒక ఆలోచన చేయాలి. వాటి పాఠ్య పుస్తకాల్లో వాళ్ళ చరిత్ర గురించి చెప్తేనే ముందుకు తీసుకువెళ్ళడానికి, విద్యార్థులకి ఒక చరిత్ర యొక్క ప్రాముఖ్యత తెలిస్తేనే వాళ్ళు మేము ఇలా ఉండాలి, మేము కూడా ప్రజాసేవ చేయాలని ఒక ఆలోచన, ఒక విధానం ముందుకు వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లలకు కూడా మనం చరిత్ర గురించి చెప్తూ, కవుల యొక్క ప్రఖ్యాత కావచ్చు, ఎంతోమంది మహనీయుల ఉద్యమాలు కావచ్చు, వాళ్ళు చేసిన ప్రాణత్యాగాల గురించి మనం అప్పుడప్పుడు ఎక్కడైతే ఇవన్నీ చెప్పగలుగుతామో అప్పుడు పిల్లల్లో కూడా ఒక భవిష్యత్తులో మేము కూడా ఇలా ఉంటే మనం కూడా ముందుకు పోవచ్చు, ఇలా విధంగా మనం సేవ చేయొచ్చు అనే ఆలోచన వాళ్ళు వస్తుందని ఒక చిన్న మన్న వినాలి. అంటే మనం కూడా మన పిల్లలు కావచ్చు, మన పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ మనవరాలు కావచ్చు, ఎక్కడైనా ఏదైనా చెప్పగలిగితే ఈ ఫోన్లు ఇచ్చేకంటే ఓన్లు ఇచ్చి టైంపాస్ చేసుకోండి అని చెప్పే విధంగా కంటే కూడా ఒక చిన్న కథల రూపంలో వీటిని చెప్పి ముందుకు తీసుకుపోతే బాగుంటుందని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన Please like and subscribe Mana Telugu News.